ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఏప్రిల్ 26వ తేదీ శుక్రవారం 2024 గోచార రీత్యా కుంభరాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏప్రిల్ 26వ తేదీ శుక్రవారం గోచార రీత్యా కుంభరాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని పనులలో కూడా కలిసి రావడం జరుగుతుందండి. అయితే ఎంతకాలంగానూ ఎదురు చూస్తున్న కొన్ని ముఖ్యమైన పనులను కూడా ఈరోజు మీరు చేయగలుగుతారు. చేస్తున్నప్పటికీ కూడా మీకు ఆ పని జరుగుతుందా లేదా అనే సందేహం అయితే ఉంటుంది. అయినప్పటికీ కూడా మీరు ఆ పని పట్ల శ్రద్ధతో ముందుకు వెళ్ళడం వల్ల పనిలో విజయాన్ని అయితే సాధిస్తారు. చక్కగా మీరు ఆర్థిక లావాదేవీలను కూడా ఈరోజు జరపగలుగుతారండి. అందరితో కలిసి ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. కుటుంబంలో కూడా ఒక చక్కటి వాతావరణం అనేది ఉంటుంది. కుటుంబ సభ్యుల పట్ల ఎంతో సన్నిహిత భావం అయితే ఉండబోతుంది. అన్నింటా కూడా మీకు విజయం మీ వెన్నంటే ఉండబోతుంది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కొంతవరకు మీ మనసులో నిరాశ అనేది వస్తుంది. దానిని మాత్రం రానివ్వకుండా మీ పనుల పట్ల శ్రద్ధతో మీరు ముందుకు వెళ్ళడం వల్ల మీరు మరింత విజయాలను అయితే పొందగలుగుతారండి. ఎంతో విజయాలను సాధించినప్పటికీ కూడా కొంతవరకు ఒడిదుడుకులు అనేవి సహజంగానే ప్రతి మనిషి జీవితంలోనూ ఉంటాయండి. అయితే వాటిని అన్నిటినీ ఆలోచించుకుంటూ మనం మిగతా పనుల మీద మీరు శ్రద్ధ పెట్టకపోవడం వల్ల మీరు విజయాలను అందుకునే అవకాశాలు అయితే తగ్గిపోతాయి. అందువలన మీరు ఈరోజు ఎట్టి పరిస్థితులలోనూ కూడా నిరాశను మీ మనసులోకి రానివ్వకుండా మీరు ముందంజలో ఉండడం వల్ల మీరు మరింత లాభపడే అవకాశం అయితే ఈరోజు ఉండబోతుందండి. అన్ని రకాలుగా కూడా కలిసి వచ్చే అవకాశాలు అయితే ఉండబోతున్నాయి. అన్ని వృత్తుల వారికి కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే మీరు పనిచేసే కార్యాలయంలో ఉండబోతుందండి. ఆర్థిక లావాదేవీలన్నింటినీ కూడా చక్కగా జరపగలుగుతారు. చేతికి మీరు ఊహించినంత ధనాన్ని అయితే మీరు పొందగలుగుతారండి. అయితే ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు మాత్రం ఖర్చుల విషయంలో కాసింత జాగ్రత్తను అయితే మీరు వహించవలసి ఉంటుంది. ఖర్చుల పట్ల మీరు కొద్దిపాటి మెలకువను ప్రదర్శించవలసి ఉంటుందండి. అంటే అనవసరమైన ఖర్చుల జోలికి ఈరోజు మీరు పోకుండా ఉండడం వల్ల మీరు మరింత లాభపడే అవకాశం అయితే ఉంటుంది. పొదుపులను కూడా పెంచుకునే అవకాశం అయితే ఉంటుందండి. ఈ రోజు మీరు పనిచేసే చోట కొంతవరకు మీరు విశ్రాంతి అనేది కూడా మీరు పొందగలుగుతారండి. అయితే కొన్ని ముఖ్యమైన లావాదేవీలను జరపగలుగుతారు. అటువంటి విషయంలో కూడా మీరు కొద్దిపాటి జాగ్రత్తను అయితే వహించవలసి ఉంటుంది. అంటే లావాదేవీలను జరిపేటప్పుడు మీరు ఆచితూచి నిర్ణయాలను అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఏది నిర్ణయం పడితే ఆ నిర్ణయాన్ని కాకుండా ఎవరైతే నిష్ణాతులైన వారు ఉంటారో, ఎవరైతే మీ యొక్క శ్రేయోభిలాషులు ఉంటారో వారి ఆలోచన పూర్వకంగా మీరు నిర్ణయాలను తీసుకోవడం వల్ల మీరు మరింత లాభపడే అవకాశం అయితే ఉంటుందండి. అంటే ఆస్తులు కొనుగోలు చేసే విషయంలో కానీ, మీరు ఏదైనా పెట్టుబడులు పెట్టే విషయంలో కానీ ఈరోజు మీరు అటువంటి విషయాలలో మీ యొక్క ఎవరైతే శ్రేయోభిలాషులు ఉంటారో వారి యొక్క నిర్ణయాలను కూడా మీరు పరిగణలోకి తీసుకొని మీరు నిర్ణయాలను తీసుకోవటం వల్ల మీరు మరింత లాభపడే అవకాశం అయితే ఉంటుందండి. గతంలో ఏవైతే ఇబ్బందులను ఎదుర్కొన్నారో, గతంలో ఏవైతే చికాకులను ఎదుర్కొన్నారో వాటి నుంచి ఒక్కొక్కటిగా మీరు బయటపడటమే కాకుండా ఎవరైతే గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో వారి నుంచే మీరు ప్రశంసలను పొందగలుగుతారండి. అది కూడా మీకు ఎంతో మానసిక సంతృప్తిని కలుగజేయటమే కాకుండా మీ మీద మీకే ఒక ఆత్మస్థైర్యాన్ని మీకు వచ్చేలాగా కూడా మీ యొక్క ఆలోచనల విధానం అయితే ఉండబోతుందండి. ప్రతి పనిని కూడా మీరు ఎంతో శ్రద్ధగా ఆలోచనాత్మకంగా మీరు చేయగలుగుతారు. మీరు తీసుకునే నిర్ణయాలు కూడా అదే విధంగా ఉండబోతున్నాయండి. ప్రతి పనికి కూడా కట్టుబడి ఉంటారు. అంటే ఈ పని ఈరోజు చెయ్యాలి అంటే ఖచ్చితంగా చెయ్యాలి అనే ఆలోచనే మీలో ఉంటుంది. అదే మీ విజయ రహస్యంగా ఈరోజు ఉండబోతుందండి. ఈ రోజు చక్కటి అదృష్టం మీ చేతిలో ఉండబోతుందండి. ఊహించని స్థాయిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. అన్ని పనులలో కూడా మీరు ముందంజలో ఉండగలుగుతారు. ఆర్థికంగా చక్కగా మీరు లావాదేవీలను జరిపి చక్కటి లాభాలను అయితే పొందగలుగుతారు. ఎంతో చాకచక్యంతో మీ పనులన్నిటినీ పూర్తి చేసుకోగలగడమే కాకుండా అందరి మనస్సులను కూడా మీరు గెలుచుకోగలుగుతారు. కుటుంబ వాతావరణం కూడా ఎంతో సంతోషంగా ఉండబోతుంది. ఈ రోజు అన్ని అవకాశాలు కలిసి వచ్చి మీరు చక్కటి ఉన్నతమైన స్థానాన్ని అయితే మీరు పొందగలుగుతారండి. ఊహించని స్థాయిలో మీరు లావాదేవీలను జరపగలుగుతారు. అన్నింట ముందంజలో ఉండి చేతి నిండా డబ్బును అయితే సంపాదించుకోగలుగుతారు. ఎంతకాలంగా ఎదురు చూస్తున్న కొన్ని పెండింగ్లో ఉన్న పనులన్నింటినీ మీరు పూర్తి చేయగలుగుతారు. అందరి నుంచి గౌరవ మర్యాదలతో కూడిన ఆదరణను అయితే మీరు పొందగలుగుతారు. ఎంతో ప్రశాంతంగా మీ రోజునైతే మీరు గడపగలుగుతారండి.
చక్కటి అవకాశాలతో ఎంతో హుందాగా మీ రోజునైతే మీరు గడపగలుగుతారు. ఏ విధంగా చూసినప్పటికీ కూడా మీకు కలిసొచ్చే కాలంగా ఉండబోతుంది. ప్రతి పని కూడా మీకు అనుకూలంగా ఉండడమే కాకుండా మీరు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో ఆ పనులన్నిటినీ ఎంతో చాకచక్యంతో చురుగ్గా పూర్తి చేసుకోగలుగుతారు. ఎన్నడూ లేని విధంగా ఆర్థిక లావాదేవీలను జరపగలుగుతారు. చేతి నిండా డబ్బును సంపాదించుకోగలుగుతారు. అంతేకాకుండా కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలలో కూడా మీరు పాల్గొనడం జరుగుతుంది. ముఖ్యంగా మీ యొక్క కుటుంబ సభ్యుల నుంచి మీకు లభించే ప్రోత్సాహం మిమ్మల్ని మరింత ముందుకు వెళ్ళే విధంగా ప్రోత్సహిస్తుంది. ఆ విధంగా మీరు ప్రతి పనిని కూడా వారి యొక్క సహాయ సహకారాలతో విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఏ పనిలో చేయి పెట్టినప్పటికీ కూడా అది మీకు రాణింపుగా ఉంటుంది. మీకు ఎంతో యోగదాయకంగా అన్ని కలిసి రావడం జరుగుతుంది. మీరు ఊహించని రీతిలో మీకు అదృష్టం కలిసి రాబోతుంది. ఎంతో చక్కటి యోగదాయకంగా ఉండబోతుంది. కలలో కూడా ఊహించని విధంగా మీకు అదృష్టం అయితే తలుపు తట్టబోతుంది. ప్రతి పని కూడా మీకు అనుకూలంగా మారడమే కాకుండా మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ స్థాయికి మీరు చేరుకోగలుగుతారు. గతంలో ఏవైతే ఒడిదుడుకులను చికాకులను ఎదుర్కొన్నారో వాటన్నిటి నుంచి కూడా మీరు చక్కగా బయటపడి మీ పనులన్నింటినీ ఎంతో సజావుగా పూర్తి చేసుకోగలుగుతారు. మీరు కోరుకున్న స్థాయిలో మీ యొక్క ఆర్థిక లావాదేవీలను జరపగలుగుతారు. స్థిర చర ఆస్తులను కూడా మీరు చక్కగా సంపాదించుకొని మీకు ఒక స్థిరత్వాన్ని అయితే పొందగలుగుతారు. ప్రతి పనిలో కూడా విజయం మీ వెన్నంటే ఉండబోతుందండి. అనుకోని రీతిలో అదృష్టం కలిసి వచ్చి కోటీశ్వరులు కావడం ఖాయం అనటంలో ఎలాంటి సందేహము లేదు. అన్ని రకాలుగా యోగం అయితే మీకు అనుకూలంగా ఉండబోతుందండి. ప్రతి పని కూడా మీకు విజయం వైపుకే దారితీస్తుంది. మీరు తీసుకునే ప్రత్యేకమైన నిర్ణయాల వల్ల మీకు 10 మందిలో ఉన్నప్పటికీ కూడా చక్కటి గౌరవప్రదమైన స్థానం అయితే మీకు లభించబోతుంది. మీరు చేసే ప్రతి పని మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండడమే కాకుండా ఎంతో ప్రశంసనీయంగా మీ యొక్క ప్రవర్తన అయితే ఉండబోతుందండి. అన్నింటా మీరు ముందంజలో ఉండడమే కాకుండా చక్కటి వాక్చాతుర్యంతో మీ పనులన్నిటినీ ఎంతో సజావుగా పూర్తి చేసుకోగలుగుతారు. ఏ రంగంలో ఉన్నవారికైనా ఈరోజు చక్కటి యోగదాయకమైన రోజనే చెప్పవచ్చు. అన్ని రకాలుగా కలిసి వస్తుంది. మీరు వెనుతిరిగి చూసుకునే అవకాశం అయితే లేకుండా ప్రతి పనిలో కూడా విజయం వెన్నంటే ఉంటుంది. మీరు ముందంజలో ఉండి అన్ని పనులను ఎంతో చాకచక్యంతో చక్కబెట్టగలుగుతారు. చక్కటి ఆర్థిక లావాదేవీలను జరపగలుగుతారు. చేతి నిండా డబ్బును సంపాదించుకోగలుగుతారు. ఖర్చులను కూడా నియంత్రణలో ఉంచుకోగలుగుతారండి. ఏ రకంగా చూసినప్పటికీ కూడా అన్ని రకాలుగా మీకు ఎంతో అనుకూలత అనేది ఉండబోతుంది. ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలను అయితే తీసుకునేటప్పుడు మీ యొక్క తల్లిదండ్రులను కానీ మీ పెద్దలను కానీ వారి సలహాల మేరకు మీరు తీసుకోవటం వల్ల మీరు చక్కటి లాభాలతో మీ రోజునైతే ముగించగలుగుతారు. అంతేకాకుండా కొన్ని విషయాలలో మీరు వారి యొక్క సలహా మేరకు వెళ్ళడం వల్ల కొన్ని ప్రమాదాల నుంచి కూడా మీరు తప్పించుకోగలుగుతారండి. ఈ రోజు మీరు కొందరు ముఖ్యమైన వ్యక్తులను కలుసుకోవటం, కొన్ని ముఖ్యమైన చర్చల్లో పాల్గొనటం, అంతేకాకుండా ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోవటం ఈరోజు మీకు జరుగుతుందండి. అది కూడా మీ యొక్క జీవితానికి ఎంతగానో మేలు చేయబోతుంది. అంటే మీ ఆర్థిక లావాదేవీల విషయంలో కానీ, లేదంటే మీ వ్యాపార విషయంలో కానీ, లేదంటే మీ యొక్క వ్యక్తిగత విషయాలలో కానీ అవి మీకు ఎంతగానో ఆ సలహాలు కానీ ఆ చర్చలు కానీ మీకు ఎంతగానో ఉపయోగకరంగా ఉండబోతున్నాయి. చక్కటి లావాదేవీలతో అన్ని రంగాలలో ఉన్నవారు కూడా ముందంజలో ఉండబోతున్నారండి. ఎలాంటి సందేహాలకు తావివ్వకుండా మీ పనులన్నిటినీ మీరు చక్కగా చక్కబెట్టుకుని మీరు ప్రతి పనిలో కూడా విజయం బాట వైపు వెళ్ళగలుగుతారు. అయితే మీ యొక్క ఎదుగుదలను చూసి వారవలేని వారు మాత్రం మిమ్మల్ని ఏదో ఒక రకంగా మిమ్మల్ని కించపరచాలని కానీ, లేదంటే మీ యొక్క వ్యవహారాలన్నింటినీ చెడగొట్టాలని కానీ, లేదు మిమ్మల్ని కిందకి లాగే ప్రయత్నం చెయ్యాలని కానీ ఎదురు చూస్తూ ఉంటారు. ఈరోజు అటువంటి వారి విషయంలో మాత్రం జాగ్రత్తనైతే మీరు వహించవలసి ఉంటుంది. అటువంటి వారు మీకు ఎవరైనా ఎదురైనప్పుడు మీరు వారి మాటలను లక్ష్య పెట్టకుండా, అంతేకాకుండా వారికి కాసింత దూరంగా ఉండి మీ పనుల మీద మీరు ధ్యాస పెట్టుకుంటూ వెళ్ళడం వల్ల మీరు ఎంతో అభివృద్ధిని చూడగలుగుతారు. ఇక ఈ రాశి విద్యార్థుల విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే విద్యారంగంలో ఉన్నవారికి ఈరోజు అనుకూలత చాలా అధికంగా ఉంటుందండి. మీరు రాయబోయే పోటీ పరీక్షలలో కానీ, మీరు రాయబోయే విదేశీ విద్య కోసం పరీక్షలలో కానీ, లేదంటే మీరు తరగతి గదిలో పరీక్షల కోసమైనా కానీ రాసే వాటన్నిటిలో మీకు మంచి ఉత్తీర్ణత శాతం రావడమే కాకుండా మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ విధంగా మీకు అనుకూలత అనేది ఏర్పడుతుంది. ప్రతి విషయంలోనూ కూడా మీ తల్లిదండ్రుల యొక్క సలహాలు, మీ గురువు
గురువుల యొక్క సలహాలు తీసుకొని ముందుకు వెళ్ళడం వల్ల మీరు మరింత స్థాయికి, ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశం అయితే ఉంటుందండి. ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ తల్లిదండ్రుల మాటలను కానీ, మీ గురువుల మాటలను కానీ పక్కకు పెట్టి మీ సొంత నిర్ణయాల మీద మీరు వెళ్లకుండా వారి యొక్క ఆదేశాల మేరకు అడుగులు వేసుకుంటూ వెళ్ళడం వల్ల మీరు ప్రతి పనిలో కూడా విజయాన్ని అయితే సాధిస్తారండి. అయితే ఎవ్వరు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీ సమయాన్ని వృధా చేసే వారి పట్ల మీరు తగుపాటి జాగ్రత్తను అయితే వహించవలసి ఉంటుంది. ఇక ఈ రాశి ఉద్యోగస్తుల విషయాన్ని గనక చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు ఎంతో అనుకూలంగా అన్ని రకాలుగా యోగదాయకంగా ఉండబోతుందండి. మీరు పనిచేసే కార్యాలయంలో చక్కటి వాతావరణంలో మీ పనులన్నిటినీ పూర్తి చేసుకోగలుగుతారు. సమయానికి మీరు అన్ని రకాలుగా మీ పనులు అయితే పూర్తి చేయడమే కాకుండా మీరు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో ఆ పనులన్నింటిలోనూ మీరు ముందంజలో ఉండగలుగుతారండి. అంతేకాకుండా మీరు మీ యొక్క పనికి తగిన వేతనాన్ని కూడా పొందగలుగుతారు. సకాలంలో మీ పనులన్నిటినీ ఎంతో చాకచక్యంగా ముగించడం వల్ల మీ పై అధికారుల నుంచి, మీ ఉన్నతాధికారుల నుంచి చక్కటి గుర్తింపును, ప్రశంసలను కూడా పొందగలుగుతారండి. ఎంతో స్నేహపూర్వకమైన వాతావరణం అయితే మీ చుట్టూ ఉండబోతుంది. మీ సహ ఉద్యోగుల నుంచి కూడా మీకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అయితే లభిస్తాయి. చక్కటి వాతావరణంలో మీ రోజునైతే మీరు గడపగలుగుతారు. ఎంతో ఆనందంగా మీ యొక్క వాతావరణం అయితే ఉండబోతుందండి. ఇక ఈ రాశి పెట్టుబడిదారుల విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే పెట్టుబడి రంగంలో ఉన్నవారికి ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుందండి. మీరు పెట్టుబడి పెట్టే ప్రతి రూపాయికి కూడా మీరు లాభాలను అయితే పొందగలుగుతారు. అంతేకాకుండా చక్కటి ఆర్థిక లావాదేవీలను జరపగలుగుతారు. ఊహించని విధంగా మీకు ఆకస్మిక ధనలాభం వస్తుందండి. ఏ వైపుగా చూసుకున్నా కూడా మీకు లాభాలతో రోజైతే ముగుస్తుంది. అయితే పెట్టుబడులు పెట్టే ముందు మీ కుటుంబ సభ్యుల నుంచి కానీ, మీ శ్రేయోభిలాషుల నుంచి కానీ మీరు సలహాలు తీసుకొని పెట్టుబడులు పెట్టడం వల్ల మీరు మరింత లాభపడే అవకాశం అయితే ఉంటుంది. చక్కటి రోజుగా మీకు ఈ రోజు ఉండబోతుంది. ఎంతో యోగదాయకంగా అయితే అన్ని రకాలుగా మీకు కలిసి వస్తుంది. పెట్టుబడులు మరింత ముందంజలో ఉండబోతున్నాయండి. ఇక విదేశీ వ్యాపారం చేసే వారి విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే ఎవరైతే విదేశీ వ్యాపారం చేస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు ఎంతో యోగదాయకంగా, అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే వ్యాపారంలో ఎంతో లాభాలు అయితే రాబోతున్నాయి. ప్రతి వ్యాపారం కూడా ముందంజలో ఉండబోతుందండి. మీ వ్యాపారం ఎంతో అనుకూలంగా సాగుతుంది. అంతేకాకుండా చక్కటి ఆర్థిక లావాదేవీలతో, చక్కటి లాభాలతో మీ రోజునైతే మీరు పూర్తి చేయగలుగుతారు. ఇక మార్కెటింగ్ రంగంలో ఉన్న వారి విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో అటువంటి వారికి కూడా మీ మార్కెటింగ్ యొక్క మెలకువలతో మీరు మీ వ్యాపారాన్ని మరింత ముందంజలో ఉంచగలుగుతారు. చక్కటి యోగదాయకమైన రోజుగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక చిరు వ్యాపారస్తులు, పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో చిరు వ్యాపారస్తులకు కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉండబోతుంది. మీ వ్యాపార విస్తరణకు అవసరమైన అన్ని ప్రణాళికలను మీరు వేసుకోగలుగుతారు. మీ వ్యాపారం చక్కటి లాభాలతో ముందుకు వెళుతుంది. చేతి నిండా డబ్బునైతే సంపాదించుకోగలుగుతారు. ఊహించని స్థాయిలో మీరు చక్కటి ఆర్థిక లావాదేవీలను అయితే జరపగలుగుతారు. ఎంతో అనుకూలంగా మీ రోజు అయితే ఉండబోతుందండి. ప్రతి పని కూడా మీకు అనుకూలంగా మారడమే కాకుండా మీకు చేతి నిండా డబ్బును సంపాదించుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ రాశి స్త్రీల విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే ఉద్యోగినులైన స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుందండి. మీరు పనిచేసే కార్యాలయంలో పని భారం లేకుండా ఎంతో చాకచక్యంతో మీ పనులన్నిటినీ సమయానికంటే ముందే మీరు పూర్తి చేసుకోగలుగుతారు. అంతేకాకుండా మీ పనికి తగిన వేతనాన్ని కూడా పొందగలుగుతారు. ఎంతో ఆనందంగా మీ రోజునైతే మీరు గడపగలుగుతారు. సహ ఉద్యోగులతో మంచి వాతావరణంలో మీ రోజును గడపగలుగుతారు. మీ పనికి తగిన గుర్తింపును, అంతేకాకుండా ప్రోత్సాహాన్ని కూడా మీరు పొందగలుగుతారు. ప్రతి విషయాల్లో కూడా మీరు ముందంజలో ఉండబోతున్నారండి. ఇక వ్యాపారం చేసే మహిళలు ఎవరైతే ఉన్నారో వీరికి కూడా ఎంతో ఈరోజు యోగదాయకంగా, అనుకూలంగా ఉండబోతుంది. మీరు చేసే ప్రతి పని కూడా విజయం వైపుకే దారితీస్తుంది. మీ వ్యాపారం ఎంతో ముందంజలో ఉండబోతుంది. చక్కటి ఆర్థిక లాభాలతో మీ రోజైతే ఉంటుంది. ఊహించని రీతిలో మీకు లాభాలైతే రాబోతున్నాయి. మీ ప్రత్యేకంగా మీ కుటుంబ సభ్యుల నుంచి మీకు వ్యాపారంలో ప్రోత్సాహం అనేది లభిస్తుంది. దానితో మీరు మరింత రెట్టింపైన ఉత్సాహంతో మీరు మీ పనులన్నింటినీ ఎంతో చాకచక్యంతో పూర్తి చేసుకోగలుగుతారు. మీ వ్యాపార విస్తరణకు అవసరమైన అన్ని ప్రణాళికలను వేసుకోగలుగుతారండి. ఇక నిరుద్యోగుల విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారికి కూడా ఈరోజు అనుకూలంగా, యోగదాయకంగా ఉంటుంది. మీరు కొద్దిపాటి ప్రయత్నాలతోనే మీరు కోరుకున్న స్థాయిలో మంచి ఉద్యోగాన్ని అయితే పొందే అవకాశం అయితే ఉంటుంది. మీకు ఈరోజు అన్ని అనుకూలంగా ఉండబోతున్నాయి.
కాసింత మీరు దానిపై శ్రద్ధ పెట్టి మీరు ప్రయత్నిస్తే మీ అర్హతకు తగినట్టు మంచి ఉద్యోగం లభించే అవకాశం అయితే ఉండబోతుందండి. ఇక ప్రమోషన్ల కోసం బదిలీల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా యోగదాయకంగా ఉండబోతుంది. ఇక ఈ రాశి భార్యాభర్తల విషయాన్ని గనక చూసుకున్నట్లయితే ఈ రాశి భార్యాభర్తలకు ఈరోజు ఎంతో అనుకూలంగా ఉండబోతుందండి. మీ జీవిత భాగస్వామి నుంచి మీకు అన్ని రకాలుగా పూర్తి సహాయ సహకారాలు అయితే లభించబోతున్నాయి. మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా వారి యొక్క మద్దతు అనేది లభిస్తుంది. చక్కటి వాతావరణంలో మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ప్రేమికుల విషయాన్ని గనక చూసుకున్నట్లయితే ప్రేమ వ్యవహారంలో ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈరోజు ఎంతో అనుకూలత అనేది ఉంటుంది. రాజకీయ రంగంలో ఉన్నవారి విషయాన్ని గనక చూసుకున్నట్లయితే మీ యొక్క నిర్ణయాలు అందరికీ ఆమోదయోగ్యంగా ఉండడమే కాకుండా మీకు చక్కటి పేరు ప్రఖ్యాతులు లభించే అవకాశం అయితే ఉంటుందండి. అన్ని రకాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఎవరైతే స్థిర చర ఆస్తుల కోసం అంతేకాకుండా కోర్టు వ్యవహారాల కోసం సతమతమవుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన తీర్పులు రావడం, అన్ని రకాలుగా మీకు అనుకూలమైన వాతావరణం ఏర్పడటం మీకు ఎంతో సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి రోజు మొత్తం ఎంతో యోగదాయకంగా ఉండడమే కాకుండా అన్ని రకాలుగా కలిసి వస్తుందండి. ఆర్థికంగా చక్కటి లావాదేవీలను జరుపుతారు. చక్కగా చేతి నిండా డబ్బును సంపాదించుకోగలుగుతారు. ఈ రోజు ఈ రాశి వారు ధరించవలసిన రంగు పనస పొట్టు వర్ణమండి. ఈ రాశి వారికి ఈ రోజు మొత్తం యోగదాయకంగా గడవడానికి, ఆర్థికంగా కలిసి రావడానికి, అన్ని రకాలుగా అనుకూలంగా ఉండడానికి అమ్మవారిని కుంకుమతో అర్చన చేసి తీపి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించి దానిని స్త్రీలందరికీ ఆహారంగా పంచిపెట్టడం వల్ల మీరేదైతే కోరుకుంటున్నారో అదే విధంగా రోజు మొత్తం ఎంతో యోగదాయకంగా గడవడమే కాకుండా ఆర్థికంగా కూడా కలిసి వస్తుందండి. ఇదండి గోచార రీత్యా కుంభరాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభం భవతు.